కింద వందనాలు. వాయిస్ వినిపిస్తుందా? పెట్టా కొంచెం సౌండ్. మీకు వినిపిస్తుందా? కొంచెం పెట్టనా? సరిపోతుంది కదా. పోయిన వారం ఏం నేర్చుకున్నారు? పోయిన శుక్రవారం ఉపవాసం గురించా? ఉండాలన్నా ఉండకూడదన్నా? ఉండాలా అండి? ఎందుకు ఉండాలి? మరి నేను ఏదని చెప్పానా? నేను చెప్పిన వాక్యం ఏం చెప్పానంటే ఒక్కసారి అందరూ నా వైపు చూస్తారే. ప్రసాద్ చెప్పిన వాక్యం టక్కని పట్టుకుంది. పాస్టర్ని మార్చేస్తే బెటర్ ఏమో. అయితే మీకు ఆయన భాష అర్థమవుతున్నట్టుంది, నా భాష అర్థమవుతున్నట్టుంది. నేను పోయిన వారం ఏం చెప్పానంటే అందరూ నా వైపు చూస్తారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నాడు. మార్చాలి. అయితే ప్రార్థన చేద్దాం ఆ విషయం గురించి. మనం శుక్రవారాలు నేర్చుకుంటున్నాం కదా కొన్ని విషయాలు, దాంట్లో కొంచెం భాగం ముందుకెళ్దాం. కొంచెం మనం ప్రస్తుతం ఉన్న పిల్లలు పాత రోజుల్లో ఉన్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది. పాత రోజుల్లో ఉన్న పిల్లలు ఇప్పుడు రోజుల్లో ఉన్న పిల్లలు చాలా స్పీడ్గా ఉంటున్నారు. పాత రోజుల్లో పిల్లలు చాలా స్లోగా ఉండేవారు, నిదానంగా ఉండేవారు. ఎక్కడైనా కూర్చోపెడితే అక్కడే కూర్చునేవాడు, కదిలేవాడు కదాడు. ముద్దపప్పు సొద్దపప్పు అనేలాగా ఉండేవారు. మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి లెగరా అంటే అప్పుడు లెగిసేవాడు. ఇప్పుడు వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఒక 5 నిమిషాలు కూర్చోపెట్టమని మన వల్ల కాదు. కూర్చో అనే లోపల ఆడెక్కడో గోడ దూకి వెళ్తూ ఉంటాడు, వైర్ లాగేస్తూ ఉంటే ఏదో చేస్తూ ఉంటాడు. అంత స్పీడ్గా ఉంటున్నారు. వాళ్ళ మెదడు చాలా స్పీడ్గా ఉంటుంది. మీకు ఇప్పుడు ఫోన్లో ఏదైనా చేయాలంటే మీకు తెలియదు. చిన్నవాడిని పిలిచి ఆయన పిలిస్తే ఇది చూడు ఏదో వచ్చేస్తుంది ఇక్కడ, నొక్కు ఏం తెలియట్లేదంటే ఇదా అని చెప్పి 100 విషయాలు చూపిస్తారు మీకు. వాళ్ళు అనుభవం ఎవరికి ఎక్కువ ఉంది? వయసు ఎవరికి ఎక్కువ ఉంది? పెద్దోళ్ళకో చిన్నోళ్ళకా? ఎలా మారిపోయింది రోజులు. ఏం చేయాలో వాళ్ళు చెప్పేస్తారు, ఎలా చేయాలో వాళ్ళు చెప్పేస్తారు. చిన్న పిల్లలు చెప్పేస్తారు మీకు, ఫోన్ మీకు నేర్పించేస్తారు. వాళ్ళు ఏం చెయ్యాలో మీకు తెలియ. చూడండి, కొన్ని సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది, ఫోన్లు మారుతూ ఉంటాయి, అయినా మీకు తెలియదు. ఏదో వచ్చిందంటే కంగారు, ఏదో అయిపోతుంది చూడు, ఏదో నొక్కిపోతుంది, ఏదో సౌండ్ వచ్చేస్తుంది, పాట వచ్చేస్తుంది, ఎలా ఆపాలి, ఎలా వెళ్ళాలి. అది లేకపోతే ఇంకంతే సంగతి. మోగుతూనే ఉంటుంది, అది అవుతూనే ఉంటుంది, ఇంక ముట్టడానికి లేదు. పిల్లలు అంత స్పీడ్గా ఉండేవారు. నేను 5వ తరగతి వచ్చిన తర్వాత కూడా ఎక్కాలి చెప్పమంటే భయపడిపోయేవాడిని. భయం వేస్తుంది. 2, 3 అవి చెప్పాలని చాలా కంగారు వస్తుంది. ఇప్పుడు 5వ క్లాస్ పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్లో వేస్తున్నారు. వాళ్ళు బుర్ర అంత పెరిగిపోతుంది. వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారు, చాలా ఎక్కువ పెరిగిపోతుంది. వయసు చిన్నది కానీ వారి ఆలోచనలు చాలా ఉన్నతంగా వెళ్ళిపోతున్నాయి. వారు వ్యాపారాలు చేస్తున్నారు, చిన్న వయసు నుంచి వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించే స్థితికి వెళ్ళిపోతున్నారు. పెద్దోళ్ళ దగ్గర ఏం తక్కువ లేదు. ఆధునికంగా చాలా విషయాలు పెరిగిపోతున్నాయి. అన్ని టెక్నాలజీ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. మాకు విశాఖపట్నంలో కొన్ని రెస్టారెంట్లు ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి. ఏ రెస్టారెంట్లో? ట్రైన్ రెస్టారెంట్ అంటారు. ట్రైన్ రెస్టారెంట్. మనిషి వస్తాడు, మీకు ఏం కావాలో చెప్పమంటాడు, అంతే. ఆడొచ్చి తీసుకుని రాసుకుని వెళ్ళిపోతాడు. మనం కూర్చునే ప్లేస్లోనే పట్టాలు ఉంటున్నాయి. పట్టాలు, సిగ్నల్ లైట్లు అన్నీ ఉంటున్నాయి. ఒక ఊరు మీరు వెళ్ళి విజయవాడ స్టేషన్లో కూర్చోండి అంటున్నారు. ఒక 4 ఉంటే విజయవాడ స్టేషన్లో కూర్చొని అంటే విజయవాడ అనే స్టేషన్లో ఉంటుంది, అక్కడ టేబుల్, దాని మీద పట్టాలు. వాళ్ళు రాసుకుని వెళ్ళిపోయిన తర్వాత సిగ్నల్ లైట్ పచ్చ తెలుగుతుంది. పచ్చ తెలగగానే ఒక ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ మీద మనం ఏంటంటే ఆర్డర్లు పెట్టి అన్ని పెట్టెల మీద మోసుకొచ్చేస్తుంది. మనం తీసేవారు కదలట్లేదు. తీసుకున్న తర్వాత వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకేదైనా కావాలంటే మళ్ళీ ట్రైన్ అవుతుంది, ట్రైన్లోంచే వస్తుంది. మనుషులు రావట్లే. అలా రోబోట్లు కూడా వచ్చాయి. మనుషులు అసలు ఏం చేయట్లేదు. ఆ రోబోట్ వచ్చి మీకు ఏం కావాలో నొక్కంటే కడుపు మీద స్క్రీన్ వస్తుంది, నొక్కండి అంటుంది. కడుపు మీద నొక్కుతుంటే అది వెళ్ళి తీసుకొచ్చేస్తుంది. ఎంత ఆధునికంగా అయిపోయిందో. ఇప్పుడు భయంకరం ఏంటంటే సర్జరీలు కూడా. ఒకవేళ ఏదైనా ఎముక కానీ ఏదైనా పాడవుతుంటే రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. డాక్టర్ కూర్చుని ఉంటాడు, ఆ రోబోట్ మొత్తం చేస్తుంది. ప్రోగ్రామ్ పెట్టి ఇలా చెయ్యి అంటుందే, కొయ్యడం దగ్గర నుంచి కొట్టడం వరకు మొత్తం రోబోట్ చేసేస్తుంది. ఆ డాక్టర్ ఇలా కూర్చుని సరిగ్గా చేస్తుందో లేదా చూస్తున్నాడు, అంతే. అంతా మిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. డ్రైవింగ్ విషయంలో కూడా, కార్ల విషయంలో కూడా ఆటోమేటిక్ మోడ్ ఒకటి ఉంటుంది, ఏఐ మోడ్ అని ఒకటి ఉంటుంది. మీరు కనుక అది నొక్కేసి స్టీరింగ్ మీద చేతిలో వేసి అలా ఉంటే దానికి అదే తీసుకెళ్ళిపోతుంది. మీరు కాసేపు పొడుకుని పోచుకోవడం దాన్ని నమ్ముకుని. ఏ బండి వచ్చినా దానికదే సైడ్ అయిపోతుంది, దానికదే స్లో అవుతుంది, ఏది వచ్చినా దానికదే తీసుకెళ్ళిపోతుంది. మనిషి చెయ్యక్కర్లేదు, ఆన్ చేస్తుంటే అది తీసుకెళ్ళిపోతుంది. అంత ఆధునికంగా పెరిగిపోయింది. అసలు
అసలు ప్రపంచం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ఒకవేళ అక్కడ ఫ్రిడ్జ్ కనుక డోర్ సరిగ్గా మూయిపోతే నాకు ఫోన్ మెసేజ్ వస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా మూయలేదు, వెంటనే మా అమ్మకు ఫోన్ కొడతాను, అమ్మ ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా మూయలే అంటే ఇంకో నాకు చూపిస్తుంది యాప్లో ముయ్యమని చెప్తుందని. వెళ్ళి అవునరా నీకెలా తెలుసురా అంటుంది అక్కడ నుంచి. అంతేమో నాకు కనిపిస్తే అలాంటివన్నీ అంటాను, చెప్పలేదు. యాప్ నాకు చెప్తుంది. అక్కడ డోర్ సరిగ్గా మూయకపోతే నా ఫోన్ చెప్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్ డోర్ సరిగ్గా మూయలే. ఒకవేళ రెండో కంపార్ట్మెంట్లో ఎక్కువ సామాన్లు పెట్టేస్తే లోడ్ ఎక్కువైపోయింది, కొన్ని సామాన్లు అవకాశం ఉంటే తీయండి, కూలింగ్ తగ్గుద్ది అని నాకు మెసేజ్ పెడుతుంది ఫోనే. ఏదైనా సమస్య వచ్చినా టక్క నాకు ఫోన్లో మెసేజ్ వచ్చేస్తుంది, చెప్పుద్ది. ఎంత ఆధునికంగా అయిపోయిన మనుషులు, ఇంత పెరిగిపోయిన, ఇంత మేధాశక్తి పెరిగిపోయిన మనుషులకి బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే యోబు గ్రంథం 12:7. యోబు గ్రంథంలోంచి 12వ అధ్యాయము 7వ మాట. అయితే పశువుల దగ్గరికి వెళ్ళండి, పశువులు మీకు బోధిస్తాయి. చాలు. ఇంత ఆధునికంగా పెరిగిన మనకి, ఇంత టెక్నాలజీ పెరిగిన మనకి బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరందరూ పశువుల దగ్గరికి వెళ్ళండి, వెళ్తే ఆ పశువులు మీకు బోధిస్తాయి, మీకు వివరిస్తాయి, మీకు తెలియపరుస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, అంత ఆధునికంగా ఉన్న మనిషి, చిన్న వయసులోంచి అంత తెలివితేటలు ఉన్న పిల్లలు వీళ్ళని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? పశువుల దగ్గరికి వెళ్ళాలి, పశువుల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, నేర్చుకోండి అన్నాడు. అంత టెక్నాలజీ పెరిగిన మనుషులకి ప్రభు చెప్తున్న మాట అంటే పశువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఈ పశువుల దగ్గరికి మనం వెళ్తున్నాం, ఆ విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న పశువు సింహము. ఆ సింహం దగ్గరికి వెళ్ళి ఆ సింహం బుద్ధులేంటి, ఎలాగుంటాయి అనే విషయాలు మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండో విషయంకి వచ్చాము, గొర్రె దగ్గర గొర్రెకున్న లక్షణాలు ఏంటి అనే విషయాలు మన బైబిల్లో ఏ ఉన్నాయి ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. మూడోది పందికున్న లక్షణాలు ఏంటి, అవి ఏం బోధిస్తాయి మనుషులకి అనే విషయం మనం నేర్చుకున్నాం. నాలుగోది గొర్రెలు మేకలు కలిసి ఉంటాయి, ఏమవుతాయి, ఎలా ఉంటాయి అనే విషయం మనం నేర్చుకున్నాం. ఈరోజు ఐదో విషయము మనం నేర్చుకుందాం. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ మాట. సోమరి చీమల దగ్గరికి వెళ్ళండి, అవి ఎలా నడుస్తాయో మీరు కనిపెట్టుకోండి. చీమల దగ్గర నుంచి మీరు వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోమని చెప్తున్నాడు. కిందకి వాటికి ఎవరు చీఫ్ మినిస్టర్ లేరు, ప్రైమ్ మినిస్టర్ లేరు, ఎవ్వరు లేరు, ఆలోచన చెప్పేవారు కూడా ఎవరు లేరు, వాటికి నాయకుడు ఎవరు లేరు. ఎండాకాలం వస్తే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, కోతకాలం వస్తే ధాన్యాన్ని కూర్చుకుంటాయి. రైట్, చాలు. ఈ జంతువు దాంట్లోనే వస్తుంది, కీటకం అంటారు. చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని మనకు చెప్తున్నాడు. మనం పోయినసారి విన్నాం, చీమ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం మనం? సోమరిపోతనం అనే విషయం మనం నేర్చుకున్నాం. ఈసారి కొంచెం వేరేగా, కొంచెం భిన్నంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్తున్నాడు. మనం నడుచుకుంటే వెళ్తే చీమలు ఏం కనిపిస్తే దారిలో నిర్దాక్షిణ్యంగా తొక్కుంటూ వెళ్ళిపోతాం కదా. పుణ్య తొక్కిన తర్వాత బాధపడతామా, అరే చీమను తొక్కానని? అంటే మనిషి కనీసం లెక్క కూడా చెయ్యని ఒక చిన్న కీటకం దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. మనకు కనపడదు, తొక్కినా బాధపడము, చంపినా బాధపడము. ఏదైనా ఆహారం పెడితే చీమలు వచ్చేస్తాయని చెప్పి లక్ష్మణ రేఖ చుట్టూరు గీసేసి, గమేక్షన్ ఉందా, గమేక్షన్ కూడా వేసే చంపేద్దాం అని చెప్పేసి ఆ గమేక్షన్ వేసి మొత్తం చంపేసే ప్రయత్నం చేసి ఆ చీమ దగ్గరికి వెళ్ళంట నేర్చుకోవాలంట. చిన్న చీమ మహా అయితే 1 మిల్లీగ్రామ్ ఉంటుంది, మిల్లీగ్రామ్ దాని బరువు. ఒక చీమని 5 అంతస్తుల మేడ మీద తీసుకెళ్ళి 5 అంతస్తుల మేడ మీద నుంచి కిందకి వేస్తే చచ్చిపోద్దా, బతుకుద్దా? ఓకే,
చావదా? చావదా చస్తుందా? సావదా? ఎందుకు చావదు? పై నుంచి కింద పడింది, చస్తుందా చావదా? ఎప్పుడైనా వేసావా? ఎందుకు చావదు? పోనీ వేసావు, అది కింద పడింది, కింద పడ్డాక చస్తుందా చావదా? తేలికగా ఉంటుంది కాబట్టి చావదు. ఎంత తేలికంటే ఆ భూమి కూడా పెద్ద గుర్తించదు దాన్ని. భూమి కూడా గుర్తించడం. ఒక వస్తువు పడిందంటే బరువు ఉంటేనే అది గుర్తించి దానికి ఏం దెబ్బ తగులుతుంది. అది ఎంత తేలికంటే భూమి కూడా గుర్తించడం. బంగారం కొట్లో మీరు ఎప్పుడైనా గమనించారా? బంగారాన్ని తూకం వేసినప్పుడు ఎలా తూకం వేస్తారు ఎప్పుడైనా గమనించారా? తూకం ఎలా ఉంటుందో చూసారు ఎప్పుడైనా? బంగారం కొట్లో తూకం చూడలేదా? గిన్నెలు వేసి ఆ తూకం ఎలా ఉంటుంది? మామూలు మనం వాడే తక్కిడిలా ఉంటుంది, ఇంకేదైనా ఉంటుందా? బాక్స్లా ఉంటుంది. ఆడు వేసి తలుపు మోస్తాడు. ఎందుకు మోస్తాడు మీరు గమనించారా? చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లోపల ఆ తూకం ఉంటుంది. మీరు కొనుక్కున్న వస్తువు ఇలా పెట్టి దాన్ని తలుపు వేస్తాడు. గమనించారా? ఎందుకు వేస్తాడు తలుపు? దొంగలు తీసుకెళ్ళిపోతారా? గాలి బరువు కూడా అది చూస్తుందేమో అని గాలి వెళ్ళలేకుండా మోస్తారు. అంటే చిన్న గాలి వేసింది అనుకోండి, ఆ తూకం అటు ఇటు అయిపోతుంది. అందుకు ఆ వస్తువు పెట్టి మొత్తం మూసేస్తే గాలి లోపల ఉండదు, అప్పుడు దాని బరువు ఎంతో తెలుస్తుంది. అలాంటి వస్తువులు కూడా చీమను కొలవలేం, చీమ బరువుని కొలవలేం. అంత చిన్న చీమ దగ్గరికి వెళ్ళంట జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు. ఒక లెక్క ఏం చెప్తుందంటే, ఇంకా ఆ లెక్క నిరూపితం అవ్వలే కానీ ఒక లెక్క అయితే చెప్తుంది. ఆ లెక్క ఏంటంటే, మొత్తం భూమి మీద మనుషులు ఎంతమంది ఉన్నారో మనుషులకి 2 బరువు చీమలు ఉన్నాయి. అంత ఎక్కువ ఉన్నాయని చీమలు. అంత సంతానం వాటికి ఎలాగెళ్ళింది? అంత ఎలాగెళ్ళి ఉంటుంది? ఇప్పుడు చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమని ఆయన చెప్తున్నాడు. ఏదో ఉంటుంది. అసలు ఈ చీమకున్న లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఏం పనులు చేస్తాయో ఒక్కొక్క విషయాల్ని వింటూ ప్రయత్నిద్దాం. ముందుగా ఆ చీమకి పొట్ట ఉంటుంది కదా, చీమల పొట్ట. మామూలుగా అయితే మన ఇంట్లో నుంచి కన్నాల్లోంచి ఎక్కడి నుంచో దూరి వస్తూ ఉంటాయి చీమలు. మామూలుగా ఉండే వాటి పొట్ట మట్టిలో ఉండే పొట్ట. ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే, అసలు ఇది ఎలా ఉంటుంది, చీమలది ఆ లోపల ఏం చేస్తాయి అనే విషయాలు తెలుసుకోవడం కోసం చిన్న ప్రయత్నం చేశాడు. మైక్రో కెమెరా అంటారు. అంటే కెమెరాయే చిన్నది. ఎండోస్కోప్ చేసినప్పుడు మీ గొంతు లోపల తోస్తాడు. ఎప్పుడైనా చేశారు ఎవరికైనా ఎండోస్కోపు? గొంతుకు లోపల అలా తోస్తాడు. అది కెమెరా. చిన్న కెమెరా ఉంటుంది, సన్నటి కెమెరా. ఆ సన్నటి కెమెరాని తీసుకెళ్తారు, దాన్ని మైక్రో కెమెరా అంటారు. అలాంటి సన్నటి కెమెరాని ఆ చేములో ఉన్న పొట్ట లోపలికి నెమ్మదిగా దింపుతూ రికార్డ్ చేశాడు వీడియో, అసలు ఎలా ఉంటుందా అని చెప్పి. ఆ పైనుంచి అది కట్టడం, దాని ఇల్లు చూస్తుంటే 7 అంతస్తుల ఇల్లు కింద కట్టింది. 7 అంతస్తులు. 7 అంతస్తుల ఇల్లులో పై పోర్షన్లో ఏం పెట్టలేదు. పై పోర్షన్ అంతా కట్టింది, పై పోర్షన్లో ఏం కట్టలేదు. కింద పోర్షన్ అలా కిందకి వచ్చినప్పటికీ ఏ ఆహారము ఎక్కడ పెడితే వాతావరణంకి ఎలా బాగుంటుందో అన్నీ అమర్చిపెట్టింది. 4 నెలలకి సరిపడా ఆహారం అది. 4 నెలలు విచ్చలవిడిగా తిన్నా ఆహారం తరగదు ఇంకా. అలాంటి ఆహారాన్ని అరల కింద 7 అంతస్తుల్లో పెట్టింది. దాని కట్టడం చూసి ఇంజనీర్లు షాక్ అయ్యారు. ఏంటంటే, ఎంత వర్షం వచ్చినా చొక్క నీరు లోపలికి వెళ్ళదు, ఎంత భయంకరమైన వర్షం వచ్చినా లోపలికి చొక్క నీరు దిగదు, అంతలా కట్టింది. ఇంజనీరింగ్ చేసి సివిల్ ఇంజనీర్లు అయిపోయి ఇల్లు కట్టేసి మొత్తం వేసిన తర్వాత కట్టిన నెల రోజులకి కారుతున్నట్టుంది పైనుంచి. ఎవడు కట్టాడు? సరిగ్గా కట్టలేదా ఏంటో, పైనుంచి అంతా వర్షం పడిపోతుంది, కారిపోతుంది చెమ్మ, గోడంతా చెమ్మ. ఇప్పుడు ఇక్కడ కారుతుంది, చొక్క కారుతుంది. ఎవడు కట్టాడు ఇది?
మేస్త్రి బుర్రున్న మేస్త్రి కట్టాడు, చుక్క చుక్క కారుతుంది ఇక్కడ. దాన్ని కట్టడం అంట ఒక్క చుక్క నీరుకి ఎందుకు వెళ్దంట, ఆహారం పాడవదంట. అంత చక్కగా ఇల్లు కట్టి ఉందంట 7 అంతస్తులు. అది ఒకటి. ఇంకో దగ్గర తీసుకెళ్ళాడు, ఒక పెద్ద పుట్ట రికార్డ్ చేశాడు. 14 అంతస్తులు ఉంది, బోల్డ్ చేమలు. 14 అంతస్తులు. ఒక్కొక్క అంతస్తులో ఏంటంటే ఎలా ఉంటాయో ఇంకా కొంచెం వివరణకి వెళ్ళి ఆ చేమకున్న గుణం ఏంటో ముందుగా నేర్చుకుందాం. దానికి ఉన్న లక్షణం ఏంటంటే ఫస్ట్ది శ్రద్ధ అనండి. అంటే ఏంటి? శ్రద్ధగా ఆహారాన్ని, శ్రద్ధ అనే పదం ఏంటి? ఏంటి శ్రద్ధ అంటే? జాగ్రత్తగా, కీన్గా. ఇప్పుడు మీకు ఇష్టమైన విషయాలు ఏం చెప్తున్నారు అనుకోండి, ఇష్టమైన చాడీలు చెప్తున్నారు అనుకోండి, ఎలాగంటారు? నువ్వు చెప్తా ఉంటే నేను పని చేసుకుంటాను, తాలింపేసి వస్తాను, నువ్వు చెప్తా ఉండు అంటారా? అది ఆపి శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తారు. చేమలకంట చాలా శ్రద్ధ ఉంటుందంట, చాలా శ్రద్ధ. వాటి జీవితం పట్ల చాలా శ్రద్ధ, వాటి బ్రతుకుల పట్ల చాలా శ్రద్ధ. శ్రద్ధగా ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా చాలా శ్రద్ధగా ఉంటాయంట. కొంచెం మీరిద్దరు అటు వచ్చేయండి, ఇద్దరే కదా అటు వచ్చేయండి ఒకసారి. ఏం లేదు, నా మెడ అటు ఇటు తెప్పక్కర్లేదు, ఒకే వైపు చూసి మాట్లాడేసాను నేను. శ్రద్ధగా, వాటికి ఉన్న శ్రద్ధ మనుషులకు ఉండట్లేదు. గమనించండి, ప్రతిసారి ఒకేలా వాక్యం వింటాం మారిపోతూ ఉంటుందా? ఎందుకు మారుద్ది? ఒక 2 నెలలు 3 నెలలు నేను రాను, నన్ను వేరే చోట పంపిస్తున్నారు, వేరే బ్రదర్ వస్తాడు, ఆ 2 నెలలు 3 నెలలు మీకు నడిపిస్తాడు అని చెప్పి నేను వేరే ఊరు వెళ్ళాలనుకుందాం. వేరే ఊరు, ఆ 2 నెలలు మీరు వింటారు ఆ వ్యక్తిది. మరలా నేను 2 నెలల తర్వాత వచ్చానుకోండి, 2 నెలలు నా మాట వినలేదు, 2 నెలలు నా స్వరం వినలేదు, 2 నెలలు నేను చెప్పే పద్ధతి వినలేదు. 2 నెలల తర్వాత ఎలాగంటారు? రోజు వినేది ఎలాగంటారు? మారిందా మారలేదా? మారిపోతుంది. ఎందుకు మారుతుంది? కారణాలు ఏంటి? శ్రద్ధ మనిషిని బట్టి వస్తుందా, శ్రద్ధ వాక్యాన్ని బట్టి వస్తుందా? ఎక్కడో పొరపాటు. చేమలకంట చాలా శ్రద్ధ అంట, వాటి పని పట్ల శ్రద్ధగా ఉంటాయంట. ఈ శ్రద్ధ మనకు కూడా రావాలి, మనం కూడా ఉండాలి, అంత శ్రద్ధగా ఉండాలి. 2వ లక్షణానికి వస్తున్నాను. 2వ లక్షణం ఏంటంటే ప్లానింగ్ అనండి. ప్లాన్. ఇప్పుడు ఒక స్థలం ఉంటే ఎలా కట్టాలో ప్లాన్ వేస్తారు, ప్లాన్ లేకుండా కట్టరు. ఇలా కడదాం, ఇన్ని పిల్లర్లు వస్తాయి, ఇన్ని కాలమ్స్ వస్తాయి, ఇక్కడ పెడదాం, ఒక ప్లాన్ ఉంటుంది. చేమలకంట వాటి జీవితాల పట్ల ఒక ప్లాన్ ఉంటుందంట, ఒక ప్రణాళిక ఉంటుందంట. ఇదిగో మనం ఇలా ఉందాం, ఇలా చేద్దాం, ఇలా ఉండాలి, ఇలా అని వాటికి ఒక ప్లాన్ ఉందంట. దేవుని విషయంలో మీకు ఏం ప్లాన్ ఉందంటే ఏం చెప్తారు? దేవుని విషయంలో మీకు ఏం ప్లాన్ ఉందండి? ఇప్పుడు ఈ వయసు వాళ్ళకి దేవుని విషయంలో మీకు ఏం ప్లాన్ ఉందంటే ఏం చెప్పలేరు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే చెప్తారు, పలానా చదివి పలానా అవ్వాలనుకుంటున్నాను, డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఏదో అవ్వాలనుకుంటారు. వీళ్ళకి ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చదువుకునే వయసులు దాటిపోయి ఇప్పుడు మీకు ఆ ప్లాన్లు ఉండవు. మీకున్న ప్లాన్ ఏదంటే భక్తి ప్లానే. ఇప్పుడు మీ భక్తికి ఉన్న ప్లాన్ ఏంటి చెప్పండి? ఏం ప్లాన్ ఉంది? గీసారు ఎప్పుడైనా? ఉందా? అసలు ఉందా? ప్లాన్ ఉందా? ఏదో అలాగ దేవుని స్తోత్రం వెళ్ళిపోతుందండి జీవితం. హల్లెలూయా, స్తుతి మహిమ అండి, వెళ్ళిపోద్ది అలాగ. ప్రార్థనకి వెళ్ళడం రావడం, ప్రార్థనకి వెళ్ళడం అయిపోయింది. ఏ ప్లాన్లు మనకు ఉండవు చూడండి. అందుకు అన్నాడు చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని. వాటి జీవితాల పట్ల చక్కని ప్రణాళికలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితం పట్ల ప్రణాళికలు ఎందుకు లేవు? ఈ వారం ఈ వాక్యం నేను చేస్తాను, ఈ వారం ఈ వాక్యం నేను దాటను, పోయిన వారం నేను ఇది విన్నాను, ఇది దాటకుండా ఈ వారం అంతా నేను ఒక ప్లాన్ వేసుకుంటాను, ప్రణాళిక వేసుకుంటాను. నేను పోయిన సంవత్సరం ఇలా ఉన్నాను, పోయిన నెలలో ఇలా ఉన్నాను, నేను ఈ రాబోతున్నాలో ఇలా ఉంటాను అని ప్రణాళిక మనకి ఎందుకు ఉండదు? వస్తాం వెళ్ళడం అయిపోయింది. ఇంతవరకే ఉంది తప్ప మనకి ప్రణాళికలు పెద్ద ఉండవు చూడండి. చిన్నగా ఉన్న చేమ, దాని బుర్ర చిన్నది, దాని లోపల మెదడికి కనపడదు. ఇంకా అంత చుక్కలా ఉన్న దాని మెదడులో దాని జీవితం పట్ల ఒక ప్లాన్ ఉందంట. ఈరోజు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక ప్రణాళిక ఏముందంటే ఏం లేదు.
అలా వెళ్ళడమే అవుతుంది. మూడో విషయానికి వస్తున్నాను. మూడో లక్షణం ఏంటంటే, ఆ చీమలకి దాని తర్వాత వచ్చే తరానికి గురించి ఒక ప్రణాళిక ఉంటుంది. తర్వాత అంటే ఇప్పుడు చీమ ఉందనుకో, నేను ఎలా బ్రతకాలో కాదు, నా తర్వాత వచ్చే తరం ఎలా బ్రతకాలో ప్రణాళిక చేమేస్తుందంట. ఆ ఆహారం కూర్చుదే ఆ టైంలో గుడ్లు పెట్టి పిల్లలు పొదిగే టైం, అది పిల్లలు వచ్చే టైం. ఆ టైంలో బయటికి రావు. రాణి చేమ అంటారు, ఈ రాణి కదా, రాణి చేమ అని. చేమల్లో పెద్ద చేమ ఉంటుంది, అది పెద్ద చేమ, పెద్ద కడుపు ఉంటుంది. దాంట్లోంచి గుడ్లు బయటకు వచ్చి పిల్లలు పుడతా ఉంటాయి. ఆ పిల్లల కోసం ఆ చేమలు అంత ప్రయాసపడి ప్రణాళికలు వేసుకొని ఆ పిల్లల కోసం కష్టపడుతుంది. ఇప్పుడు మీ ఆత్మీయ జీవితంలో మీ పిల్లల కోసం మీ ప్రణాళిక ఏంటంటే చెప్పండి. మీ పిల్లల కోసం దైవికమైన ప్రణాళిక మాది ఇదండి అని ఒక చెప్పండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఉద్యోగం రావాలి. అంతకు మించి దైవికమైన ప్రణాళిక నేను ఉందా? చేమలు చర్చికి వెళ్ళక్కర్లేదు, చేమలు వాక్యం వినక్కర్లేదు, చేమలకు భక్తి చెయ్యక్కర్లే, వాటికి అదే జీవితం. మనుషులకి భక్తి చెయ్యాలి, మనుషులకి భక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, చర్చ్ ఉంది, వాక్యం ఉంది. మనుషుల జీవితం వేరు, చేమల జీవితం వేరు. చేమల జీవితం ప్రకారం అవి చేసుకుంటూ వెళ్తున్నాయి, ప్రణాళిక వేసుకుంటూ వెళ్తున్నాయి. మనుషుల జీవితం ప్రకారము ఆ ప్రణాళిక వేస్తున్నామా? మీ జీవితంకే ఒక ఆత్మీయ జీవితంగా ప్రణాళిక ఏది ఉందా అంటే ఏం మాట్లాడలేకపోతున్నారు. మీ పిల్లలకి ఏమేయగలుగుతారు? పునాది ఏమేయగలుగుతారు? నా పిల్లవాడు దైవికంగా ఇలా ఎదగాలి, ఇలా ఉండాలి, దేవుడు ఇలా ఉండాలి, ఖచ్చితంగా ఆడికి చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వచ్చినా ఏదున్నా లేకపోయినా దేవుళ్ళు ఇలా ఉండాలి అని ఒక ప్రణాళిక ఏదైనా ఉందా? దైవికమైన ప్రణాళిక ఏదైనా వేసారా? మన బతుకులకే మనం వేసుకోలేకపోయి మన పిల్లల తరం. ఇప్పుడు మన తరం ఏమవుతుంది? ఇంటికి నాశనం చేస్తున్నాం మనం. చేమలు తన బతుకునే కాకుండా తన తర్వాత వచ్చే తరాని కోసం ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఉంటాయి. అంత జ్ఞానము వాటికి దేవుడిచ్చాడు. ఈరోజు వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడంటే, ఇంత ఉన్న చేమ మెదడు ఎంత, దాని ఆలోచన ఎంత, దేవుడు ఎలా తయారు చేశాడో అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. అందుకు వాటిని దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. పిల్లల భవిష్యత్తు పట్ల ఒక ప్రణాళిక వేయండి, ఆత్మీయమైన ప్రణాళిక వేయండి. నా పిల్లలు ఇలా ఉండాలి, దేవుళ్ళు ఇలా ఉండాలి, దేవుళ్ళు ఇలా ఎదగాలి, దేవుడు కట్టర్లో ఇలా బ్రతకాలి వాళ్ళు అని ప్రణాళికలు వేయడం ప్రారంభించండి. మీ బతుకులకి వేయాలి, పిల్లలు రాబోతున్న తరం కూడా వేయాలి. మూడో విషయంకి వస్తున్నాను. నాలుగో విషయం క్షమించండి. క్రమశిక్షణ అనండి అంటే ఏంటి? ఏదైనా క్రమంగా చేయడం. క్రమంగా అంటే ఒక డిసిప్లిన్ అంటారు. స్కూల్కి వెళ్తున్న పిల్లలకి షూలు, సాక్స్లు, రిబ్బన్లు ఇవన్నీ ఉండాలని చెప్తారు. మరి వీళ్ళకి ఉన్నాయో తెలియదు, కానీ అవి లేకపోతే ఒప్పుకోరు. స్కూల్కి ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంది. 8ంటికి స్కూల్ అంటే ఆ 8ంటికల్లా లోపలే ఉండాలి. సరదాగా ఆడుతూ పాడుతూ వస్తానంటే అవుతుందా? 8:30కి వస్తానులేండి పర్లేదండి మీరు చెప్పుకున్నంటే అవుతుందా? స్కూల్కి ఒక క్రమం ఉంది, ఆ క్రమశిక్షణలో మనకి నేర్పిస్తారు. ఈ చేమలకు కూడా ఒక క్రమశిక్షణ ఉంది. అవి ఆహారాన్ని తీసుకెళ్ళడానికి వస్తాయి కదా, ఆహారాన్ని పట్టుకోవడానికి వస్తాయి కదా. ఒకవేళ ఆహారం దొరికితే పట్టుకెళ్ళే ప్రయత్నం చేస్తే అది నోటితో పట్టుకుంటుంది, పట్టుకుని కనీసం చిన్నది కూడా నాకి చూడదు. అది దానికున్న క్రమశిక్షణ ఏంటి తెలుసా? డైరెక్ట్గా తీసుకొచ్చి ఆహారాన్ని సమకూర్చడమే. ఆ పట్టుకున్న ఆహారాన్ని సగం తిందాంలే, కొంచెం తిందాంలే, తిని వెళ్దాంలే అని ఉండదు, ఉండదు. మా పెద్దమ్మ కొడుకు వాళ్ళ ఊరు నుంచి మా ఇంటికి ఎగ్జామ్ రాయడానికి వస్తుంటే మా పెద్దమ్మ ఫోన్ చేసి చెప్పింది, ఒరే తమ్ముడు వస్తున్నాడు రా ఎగ్జాము, ప్రార్థించాడు గురించి, నీకు ఇష్టం కదా కారాపస్ పంపిస్తున్నాను డబ్బా నిండా అని చెప్పాడు. ఆడు పాలకొల్లో బస్సు ఎక్కి విశాఖపట్నంలో దిగుతాడు. నాకు ఫోన్ చేశాడు, అన్న వస్తున్నాను, పొద్దున్న 8:30కి బస్సు దిగుతాను అని చెప్పాడు. అయిన తర్వాత ఆ 8:30 కల్లా నేను అక్కడికి వెళ్ళాను. ఆడొచ్చాడు, వచ్చి ఇదిగోరా పెద్దమ్మ నీకు ఇచ్చింది అని ఇచ్చాడు. డబ్బా సగమే ఉంది, నిండగా పెట్టిన కారపోసు డబ్బా సగమే ఉంది. ఏట్రా సగం ఉంది అన్నాను. బస్సులో సినిమా వేసాడు, ఆ డబ్బా ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండి సినిమా చూస్తూ తిన్నాడంట. ఎవరికి ఇచ్చింది అది? ఎవరు పంపించింది?
నాకు పంపించింది మా పెద్దమ్మ. నాకు పంపించి డబ్బాలో పంపించింది. ఎవరికిచ్చి? కొడుక్కిచ్చి పంపించింది. ఆడేం చేయాలి? ఎలాగున్న డబ్బా తీసుకురావాలి. సినిమా చూస్తూ బస్సులో వేసాడని ఖాళీగా ఉన్నావని టైం పాస్ కోసం అంట సగం డబ్బా తినేసాడంటాడు. చేమ ఆహారం పట్టుకెళ్ళే టైంలో కనీసం ముట్టుకోదండి. అది అంత క్రమశిక్షణగా ఉంటుందండి. ఏ క్రమశిక్షణ అయితే దేవుడు పెట్టాడో అదే క్రమశిక్షణలో వెళ్తుంది. వెళ్ళి అక్కడ పెట్టి ఇదిగో నేను ఆహారం తెచ్చాను అక్కడ డ్రాప్ చేస్తుంది. అక్కడ మరలా వెళ్తుంది. అంత క్రమశిక్షణ. షాపుల దగ్గరికి వెళ్తూ సాధారణ చేసే పనులు, ఇక అబ్బాయి ఎంత ద్రాక్ష పళ్ళు అని ఒకటి వేస్తారు, నోట్లో వేసుకుని తింటూ ఉంటారు. ఎంత? అరకిలో తింటూ ఉంటారు. ఇంకోటి లాగుతూ ఉంటారు, తింటూ ఉంటారు. ఎవరిది? ఆడితో మాట్లాడుతూ ఎంత అని మాట్లాడుతూ ద్రాక్ష పళ్ళు తెంపుతూ బఠానీలు తింటూ ఆ పల్లీలు ఉంటే ఆ పల్లీలు తింటూ మురీలు ఉంటే మురీలు తింటూ ఎంత అని అడుగుతాం. తినే అధికారం ఎవరికి ఇచ్చాడు? ఆడు కొనుక్కుని తెచ్చాడు. బస్తాల్లో పెట్టుకుని ఎండలో పడి అమ్ముతూ ఉంటాడు. ఎంత అని అడిగే లోపు కొన్ని కాయలు తినేస్తాం. తినడం అలవాటు మనకి. ఏదైనా షాప్లో స్వీట్ కానీ ఏదైనా కొనేటప్పుడు మంచిదేనా ఫ్రెష్ అని అడగగానే ఆడ కొంత తీసిస్తాడు. మీకు కొంత తీసిస్తాడు. టేస్ట్ చూడండి కావాలంటే అని. ఎందుకు ఇవ్వాలి అసలు చెప్పండి? అమ్మయ్య టేస్ట్ బాగుంటేనే కొంటాము. ఆడి వేసిన దానికి మీ చేతిలో వేసిన దానికి డబ్బులు ఎప్పుడు ఇచ్చారా? మీరు తిన్న చిన్న మొక్కకి డబ్బులు ఇంకో నువ్వు చూచావు ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఉంచుకో అని ఇస్తావా? ఎందుకో ఎవరి కోసం ఎవడు కొనుక్కోవట్లే, కొనుక్కున్నాం. పోనీ ఎప్పుడైనా ఎక్కువ వేస్తాడు అనుకో, టేస్ట్ చూడడానికి ఎందుకండి తీయండి అని వేసారు. ఎప్పుడైనా పోయింది ఎక్కువ వేసాడు కొంచెం కట్టేద్దాం పొట్లం, ఇది ఉంటుంది మనకి. తినే విషయంలోని ఆ క్రమశిక్షణ వాటికి ఉంది. వాటికి ఆకలేదా? వేస్తుంది. తినాలనిపించదా? అనిపిస్తుంది. కానీ వాటికున్న క్రమశిక్షణ ఏంటో తెలుసా? పట్టుకెళ్ళి పెట్టడమే. చిన్న కీటకానికి ఒక క్రమశిక్షణ ఉంది. చిన్న కీటకానికి వీళ్ళ దగ్గర ఏదైనా చెప్పండి, చాక్లెట్లు ఉన్నాయి ముట్టుకోవద్దని చెప్పండి, నేను వచ్చే వరకు ముట్టుకోవద్దని చెప్పండి, ఒక 2 రోజులు ఆగమనండి, కవర్లే ఉంటాయి లోపల ఉండవు. ఏంటి ఆ క్రమశిక్షణ? మరిది ఎక్కడ తప్పుతుంది చూసారా? చేమలకి ఒక క్రమశిక్షణ ఉంది, మనుషులకి ఆ క్రమశిక్షణ రావట్లేదు. ఇక్కడ జాగ్రత్త పడ, కొంచెం ముందుకు వెళ్తాను. ఇంకా వాటికున్న లక్షణం. ఈ 5వ లక్షణం చెప్తున్నాను. చేమలకున్న గుణం ఏంటంటే అవి ఇతర చేమలకి సహాయం చేస్తాయి. సహాయం చేసే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా అంటే నేను ఈ వాక్యాలు చూసిన తర్వాత అసలు నిజమెంతా అబద్ధం ఎంత పరిశీలించి చూడాలని చాలా ఆశతో చూసేవాడిని. ఈ చేమల గురించి చూడమన్నాడు కాబట్టి చాలా సంవత్సరాల క్రితం చదివాను. చాలా సంవత్సరాల క్రితం చేమలు చూశాను. కొన్ని పంచదార గింజలు అలా కింద వేసి చేమలు వస్తూ ఉంటే ఎంతసేపుకి వస్తాయని చూశాను. చాలాసేపు తర్వాత చేమలు వచ్చిన తర్వాత ఆ పంచదార గింజల్ని చేమలు పట్టుకెళ్ళిపోయాయి. కొంచెం బరువు వేద్దామని చెప్పి బరువు గురించి చూశాను. చిన్న బరువు ఏదైనా స్వీట్ ముక్క వేద్దామని చెప్పి వేద్దాను. చిన్న మైసూరు పాకు ముక్క ఉంటే ఆ మైసూరు పాకు ముక్క పెట్టాను. ఒక చేమ వచ్చి పట్టుకుని లాగలేకపోతుంది. వెళ్ళింది వేరే చేమలు తీసుకొచ్చి మిగతా చేమలన్నీ కలిసి ఆ వండను లాగుతుంది, చిన్న మొక్కను లాగుతుంది. నేను అలా కింద పడుకుని చూస్తున్నాను వాటిని. అవునా ప్రభా అని చూస్తున్నాను. ఈ లోపల మా అమ్మ స్పీడ్గా నడుచుకుంటూ వస్తూ అలా దాటింది. చెప్పు ఒక ఎడ్జ్ చిన్న మొక్క చెప్పుది ఒక చేమకిలా తగిలింది. టక్కున కాలు విరిగిపోయింది. అరే చేమ కాలు ఏంటి మమ్మీ అన్నాను. ఏంట్రా అన్నది. మా అమ్మకి ఈ స్టోరీ అంతా తెలియదు కదా, ఈ వర్షం చూస్తున్నానని పరిశీలిస్తున్నానని వెళ్ళిపోయింది. అలాగే ఏంట అని వెళ్ళిపోయింది. చేమ కాలు ఇరిగిందండి. ఇరిగితే ఇవేం చేసేది తెలుసా? ఆ చేమలన్నీ వచ్చి 2 చేమలు ఇటు వచ్చి ఆ కాలు ఇరిగిందే నడవలేకపోతుంది. ఆ చేమకి ఇలా సపోర్ట్ ఇచ్చిందండి. చూస్తుండగా సపోర్ట్ ఇచ్చి మిగతా లాగడం ప్రారంభించింది. వీటికి ఎందుకు అంత ఉందా అనిపించిందండి. బైబిల్లో చెప్పిన మాటకి అంత విలువ ఉందా? ఒక చేమ కాలు ఇరిగిపోతే మిగతా చేమలు వచ్చి అది సహాయం నడవలేని పరిస్థితిలో అని చెప్పి ఆ చేమలు దాన్ని సపోర్ట్ చేస్తుంది.
ఇందాక చెప్పానే చేమలు ఇల్లు అని 7 అంతస్తులు 14 అంతస్తులు. ఆ ఇంట్లో కింద భాగం ఆఖరి ఫ్లోర్ ఏంటో తెలుసా? ఆఖరిలో ఉన్న ఫ్లోర్ ఏంటంటే ఏ చేమకైనా దెబ్బ తగిలితే ఆ కింద ఫ్లోర్లో ఉంటాయి. ఆ రికార్డ్ చేసిన విషయాలు ఏంటంటే కింద ఫ్లోర్లో ఉన్న చేమలన్నీ కాళ్ళు ఇరిగిపోయినవి, నడువు ఇరిగిపోయినవి, నడలేనివి అన్ని చేమలు కింద ఉన్నాయి, పైన లేవు, కింద ఉన్నాయి. పై నుంచి కిందకి దిగడం కష్టమా, పైన ఉండడం బెస్టా? వాస్తవంగా ఆలోచించండి. కాళ్ళు నడువు చేమకి ఇరిగిపోయింది, పై ఫ్లోర్లో పెట్టడం మంచిదా, భూమిలోంచి పైకి దిగడం? కింద ఫ్లోర్లో పెట్టడం మంచిదా? ఏది ఈజీగా ఉంటుంది? పైనుంచి కింద దిగాలి కదా, మరి కష్టం కదా. పై ఫ్లోర్. ఇప్పుడు మనుషులు లెక్క చూసుకుందాం, పోనీ రివర్స్ వద్దాం. కాళ్ళు ఇరిగిందో, కాళ్ళు సొట్టపడిందో, నడలేకపోతుందో, నడువు నొప్పి వచ్చింది. దామ్మ నీకు 3 అంతస్తులు కానీ ఎక్కిస్తావా, కింద ఫ్లోర్లో పెడతావా? ఇప్పుడు వాళ్ళది రివర్స్, కిందకి దిగాలి, భూమి లోపల దిగాలి. ఇప్పుడు ఇరిగిపోయిన కాళ్ళు ఇరిగిన చేమ పైన ఉండడం బెస్టా, కింద ఉండడం బెస్ట్? ఇప్పుడు ఆలోచించండి, మీకు లెక్క అర్థమవుతుంది. ఫస్టే పెట్టాలి కదా. కానీ కింద ఫ్లోర్ అంతా ఇరిగిపోయిన పేషెంట్స్ ఉన్నాయి, అక్కడ పేషెంట్ చేమలు ఉన్నాయి. ఆ పేషెంట్ చేమలు చూడడం కోసం వేరే చేమలు వచ్చి ఆహారాన్ని పట్టుకొస్తున్నాయి. అక్కడ పెడుతుంటే అవి అక్కడ తింటున్నాయి. వాస్తవం కింద ఫ్లోర్లో అంటే వాటి జ్ఞానం చూడండి. కింద ఫ్లోర్లో ఎందుకు ఉన్నాయంటే ఆ కింద ఫ్లోర్లోనే వాటి టాయిలెట్స్ ఉన్నాయండి. వాటికి టాయిలెట్స్ పైన పోసారనుకోండి కింద అంతా తడుచుకుంటూ వస్తుంది. అందుకే ఏం చేసాయంటే కింద గ్రౌండ్లో వాటికి ఉన్న టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇరిగిపోయిన కాళ్ళు ఇరిగిపోయినా అవి టాయిలెట్కి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్తాయి? పైనుంచి కిందకి దిగలేవు కదా, అందుకు కింద పెట్టే. ఎంత జ్ఞానం వాటిలో ఉంది చూడండి. ఆఖరి ఫ్లోర్ అంతా పేషెంట్స్తో నిండిపోయి ఉంది. ఆ చేమలకు ఆహారం అంత సహాయపడతాయంట, అవి అంత సహాయపడతాయంట. మొన్నే హాస్పిటల్ నుంచి వచ్చారు, వెళ్దామా, పలకరిద్దామా? ఎందుకులే, ఫోన్ చేసేద్దాం, ఫోన్ చేసి ఎలాగున్నారో అడిగి మాట్లాడేద్దాంలేండి. వదిన గారు విన్నాను హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారంట కదా, గుండెపోటు వచ్చిందంట కదా, స్టంట్ లేసి బాగానే ఉంది కదా. అంతే అంతే అయిపోయింది. చేమ హెల్ప్ చేస్తుందంట, వెళ్ళి చేమకున్న గుణం సహాయం చేస్తుందంట. ఫోన్లు చేయదు, ఎస్ఎంఎస్లు పెట్టదు, ఉత్తరం రాయదు, వెళ్ళి పరిచయం చేస్తుందంట. అంత సహాయం చేసి మీరు గమనించండి, ఈసారి ఎప్పుడైనా గమనించండి. ఒక్క చేమ కనుక ఒకడ కుంటూ నడుస్తూ ఉందనుకోండి, ఇంకో చేమ వచ్చి హెల్ప్ చేస్తుంది, తీసుకెళ్ళిపోతాడు అట్లనే. 2 చేమలు పట్టుకెళ్ళిపోతాయి, అట్లనే తీసుకెళ్ళిపోయి ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేస్తుంది. అంత సహాయం చేసే గుణం ఉంది. 6వ విషయంకి వస్తున్నాను. ఈ 6వ విషయం ఏంటంటే చేమలకున్న గుణం హాస్పిటాలిటీ అంటారు. హాస్పిటాలిటీ అంటే ఇంగ్లీష్లో పదం ఆతిథ్యం. ఆతిథ్యం ఇచ్చే ఈ పదం తెలుసు కదా. మీ ఇంటికి ఎవరన్నా వస్తే మీరు చూసిన పద్ధతి, మీరు వాళ్ళకి పలకరించే పద్ధతిని ఆతిథ్యం, హాస్పిటాలిటీ అంటారు. చేమలకున్న గుణం ఏంటంటే ఒకవేళ వేరే బయట చేమ ఏదైనా అవసరతలో ఉంటే ఆహారం కోసం వెతుకులాడుతూ ఉంటే వాటికి ఆతిథ్యం వస్తుందంట. వాటికి వాస్తవానికి చేమ అటు ఇటు తిరగదు, పొరపాటున దారి తప్పి ఎక్కడైనా ఉంటే వాటికి ప్రేమగా పిలిచి ఆతిథ్యం ఇచ్చే గుణం చేయకుంటాను. మీరు ఎప్పుడైనా అంటే గమనించండి, పశువులు ఆవు గేదె కుక్క నక్క పక్షులు దెబ్బలు ఆడుకుంటూ ఉంటాయి. పశువులు దెబ్బలు ఆడుకుంటూ ఉంటాయి. మీరు గమనించారా? చేమలు ఎప్పుడైనా ఫైటింగ్ ఆడడం చూసారా? చేమలు ఎప్పుడైనా గొడవ పడడం చూసారా? కొట్టుకోవడం చూసారా? రెండు కొరికేసుకోవడం చూసారా? మీరు ఆ చేమల్లో చూడండి, ఉండదు. వాటికున్న ఆతిథ్యము అలా ఉంటుంది. నాది కాదు ఆడు వేరోడు అని ఉండదు. ఇంకా 7వ విషయానికి వస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో దాని శరీరాన్ని లెక్క చేయదండి. అది చేమ ఎట్టి పరిస్థితుల్లో దాని శరీరాన్ని లెక్క చేయదు. అనుకుందాం, ఒక చేమ కాలో నడువు ఇరిగిందనుకోండి, అక్కడ ఉండిపోవడం చూసారా? ప్రయత్నం చేసి వెళ్ళడానికి చూస్తుంది. అది ఎప్పుడైనా ఒక చేమ కాళ్ళు ఇరిగిన తర్వాత అది అక్కడ ఉండిపోవడానికి చూస్తుందా? ప్రయత్నం చేసి ఈడ్చుకుంటా వెళ్ళి
దాని స్థానంకి వెళ్ళడానికి వస్తుందా? ఎంత కష్టం వచ్చినా దాని శరీరాన్ని ఈడ్చుకుంటూ శరీరాన్ని అస్సలు లెక్క చేయదండి, అస్సలు లెక్క చేయదు. మన శరీరానికి చిన్న వ్యాధి వస్తే మన ఆత్మీయ జీవితం పాడవుతూ ఉంటుంది చూడండి. మనకు కావాల్సిన వారికి చిన్న వ్యాధి వస్తే మన ఆత్మీయ జీవితం మీద దెబ్బ పడుతూ ఉంటుంది చూడండి, కృంగుతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు దాని శరీరానికి వ్యాధి వస్తే ఏమీ ఆలోచించదు, నా శరీరాన్ని నేను తీసుకెళ్ళాలి, కింద నేను రెస్ట్ తీసుకోవాలి, ఇదే ఉంటుంది తప్ప వాటికి ఇంకో ఆలోచన ఉండదు. త్వరగా వస్తాను, ఎనిమిదో విషయంకి వస్తున్నాను. ఈ చీమలకున్న లక్షణం ఏంటంటే చాలా నిజాయితీగా ఉంటాయండి, నిజాయితీగా ఉంటాయి. ఈ నిజాయితీలో చీమలకి కొన్ని పోస్టులు అక్కడ ఉంటాయి. దాంట్లో సెక్యూరిటీగా ఒక చీమ ఉంటుంది. ముందుగా ప్రారంభంగా సెక్యూరిటీగా కొన్ని చీమలు ఉంటాయి, మిగతావి పనివారి కింద ఉంటాయి. ఎంత నిజాయితీగా ఉంటాయంటే ఏ చీమకి ఏ పని చెప్పబడుతుందో అది చేసి తీరుతాయి. ఆ విషయంలో నిజాయితీగా ఉన్నట్టు ఏ సాకులు ఉండవు, ఏవి ఉండవు, అంత నిజాయితీగా చేస్తాయి పనులు. ఆ కింద సమకూర్చినప్పుడు, ఆహారాన్ని సమకూర్చినప్పుడు ఏ చీమ కూడా కింద ఉండి వాళ్ళు వెళ్తారులే, చూస్తారులే, నేను ఇక్కడ ఉంటానులే అని ఉండదు. దానికి ఇవ్వబడిన పని ఏంటో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అస్సలు ఆగదు. ఇప్పుడు అలసిపోయాం అనుకోండి, ఏం పని చేయబుద్ధి వస్తుందా? పని ఉంది, అలసిపోయావు, చేస్తావా? ఆ పని చేయకపోతే అవ్వదు, అలసిపోయావు, చేస్తావా? అదే రోజు చేయాలి, చేస్తామా? ఏం చెప్తాం మనం? అలసిపోయామో రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఏదో ఒకటి చెప్పేద్దాంలే. ఈ చీమలకు అది ఉండదు. నాకు ఇవ్వబడిన పని ఇది, సచ్చినా బ్రతికినా చేసి తీరాల్సిందే. నాకున్న టైం ఇది, ఈ టైం దాటిపోతే వర్షాకాలం వచ్చేస్తుంది. వర్షాకాలం వస్తే ఆహారాన్ని సమకూర్చుకోలేం, వర్షాకాలం మేము బయటికి వెళ్ళాం, ఆహారం కోసం వెళ్ళాం, ఒక్క చినుకు పడిందంటే మేము చచ్చిపోతాం. కనుక మేము ఇప్పుడే కష్టపడాలి. అంత నిజాయితీగా ఉంటాయి. సంఘం పని, సంఘ పరిచర్య అంత నిజాయితీగా ఉంటావా? సంఘానికి కొన్ని పరిచర్యలు ఉంటాయి, అంత నిజాయితీగా ఉంటావా? సంఘానికి కొన్ని పనులు ఉంటాయి, అంత నిజాయితీగా ఉంటావా? సంఘానికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అంత నిజాయితీగా ఉంటావా? ఏ నిజాయితీ వాటిల్లో ఉందో మనుషుల్లో ఆ నిజాయితీ లేదు. అందుకన్నాడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని. 9వ విషయంకి వస్తున్నాను నేను. ఈ 9వ విషయం ఏంటంటే ఓపిక అనండి. ఈ ఓపిక చీమల్లో చాలా ఎక్కువ ఉంటుందండి, అందుకు నేర్చుకున్నాడు. ఒక ఆహారం దొరికిందంటే ముందుగా వచ్చే చీమలు ఏంటంటే సెక్యూరిటీ చీమలు, నాకు చెప్పాను కదా, అవి ప్రధానమైన చీమలు. అవి ఏం చేస్తాయంటే ఆ ఆహారం దొరకగానే మన తినగా ఎక్కడైనా పడిందంటే, లేదా మనం ఎక్కడైనా పెట్టామంటే, మీరు ఎప్పుడైనా గమనించారా? చీమలు మీరు చూస్తుండగా పడతాయా, చూడనప్పుడు పడతాయా? మీరు చూడనప్పుడు పడతాయి. దాని అర్థం ఏంటి చెప్తున్నాను చూడండి. ముందు ఒక 2-3 చీమలు వస్తాయి, వచ్చి ఆహారం కోసం వెతుకులాట్లాడతాయి. ఆడిన తర్వాత అక్కడికి వెళ్ళి వాసన చూసి మనం తినేదా కాదా అని పరీక్షించి వెనక్కి వచ్చి వేచి ఉంటుంది. ఎందుకంటే మనుషులు తాకిడి ఏమైనా ఉందా, మనుషులు ఎవరైనా వస్తున్నారా, ఆ ఆహారం దగ్గరికి వస్తున్నారా? ఒకవేళ వస్తే నేను కనుక నా సైన్యాన్ని తీసుకొస్తే నా సైన్యాన్ని చంపుతారు, నా సైన్యము ప్రమాదంలో పడుతుంది. మనుషులు రాకుండా ఉండడం కోసం సుమారుగా ఎంతసేపు వెయిట్ చేస్తారు తెలుసా? 2 గంటలు. 2 గంటల సేపు ఒకే చోట నిలిచి ఉండి మనుషులు ఎవరూ రాకపోతే అప్పుడు వెళ్ళి సైన్యాన్ని తీసుకొస్తుంది. అందుకు మనం చూడనప్పుడు పడతాయి చీమలు. మనం చూస్తుండగా పట్టకపోవడం కారణం ఏంటంటే ఆ సైన్యానికి అధికారిగా ఉన్న ఆ చీమ రానివ్వదు. చూసి 2 గంటలకు ఆహారం కోసం వేచి ఉండడం ఏంటంటే అసలు ఇది కాకపోతే ఇంకోట్లే అని ఎందుకు వెళ్ళవు అవి? అంత ఓపిక్గా 2 గంటలు వెయిట్ చేసి మిగతా చీమలు అన్నిటికీ కబురు చెప్తే అప్పుడు చీమల లైన్ వస్తుంది. ఫస్ట్ లైన్ మీరు గమనించండి, మీరు ఎప్పుడైనా ఆహారం పెడితే ఫస్ట్ లైన్ వచ్చేది. ఫస్ట్ ఒక 2 చీమలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగిన చీమలే మిగతా చీమలు చెప్తాయి. ఎప్పుడు 2 గంటలు అలికిడి లేకపోతే,
ఒకవేళ 2 గంటల లోపల అలికిడి ఉందంటే మరలా 2 గంటలు వెయిట్ చేస్తాయి. ఎవ్వరు రాని టైం చూసి అప్పుడు మిగతా చేమలు చెప్తే మిగతా చేమల సైన్యం అంతా బయలుదేరి అప్పుడు ఆహారం తీసుకెళ్తాయి. అంత ఓపిక మనిషిలో ఉంటుందా? కూర ఉడుకుతూ ఉంటే తినేయడానికి చూస్తూ ఉంటుంది. కొంచెం ఉండండి, ఉడకలే పర్లేదు వేసాయి, పర్లేదు కొంచెం ప్లేట్లు వేసాయి. ముక్కలు చికెన్ ముక్కలు మంచి వాసన అవుతా ఉంటే కొంచెం వేయవా అని అడుగుతారు. ప్లేట్లు పట్టినాయి. ఉడకాలి అని చెప్పినా ఆగరు. వేసే తినేయాలి. ఓపిక ఉండదు. చూడండి, ఇప్పుడు దైవికమైన విషయాల్లో ఆ ఓపిక ఉంటుందా మనకి? ఆ చేమలకి ఇవ్వబడిన జ్ఞానం ఓపికతో వేచి ఉండడం, అది ఆహారాన్ని సంపాదించుకుని వెళ్తాయి. మనకి ఆ ఓపిక ఉంటుందా? అంత ఓపిక ఉంటుందా? అంత వేచి ఉండగలుగుతామా? ఒక విషయం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒక విషయం కావాలనుకుంటూ ఉంటాం, అది దేవుడు చేసే వరకు ఆగుతామా? టైం అయ్యే లోపల మనం చేసేస్తామా? డౌటే లేదు ఆ విషయంలో. మరి ఆటికున్న ఓపిక మనకి ఎందుకు లేదు? అందుకన్నాడు చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. వాటికి చాలా ఓపిక. 2 గంటలంటే అది మామూలు విషయం కాదు. అక్కడే తచ్చులాడతాయి అవి, చెప్పవు. 2 గంటలు అయిన తర్వాత మిగతా దాన్ని చెప్తాయి, అప్పుడు వస్తాయి. అంత నిష్ట, అంత ఓపిక చేమలు. అందుకు ఆ చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని. ఇప్పుడు ఆఖరి విషయం చెప్తున్నాను. ఆఖరి లక్షణము ఐక్యత అనండి. ఏం కథ? ఐక్యత. వాటిల్లో ఉన్న ఐక్యత ఇంక వేరే జంతువులు ఏ జంతువుల్లో ఉండవు. వాటిలో ఉన్న ఐక్యత ఇంక వేరే జంతువుల్లో ఉండవు. ఎంత ఐక్యంగా ఉంటాయంటే ఒకదానికి ఒక విషయంలో సాయం చేయడానికి, ఒకదానికి ఒక విషయంలో మాట్లాడడానికి, అన్ని విషయాల్లో చాలా ఐక్యతగా ఉంటాయి. ఒక వీడియో మీరు చూసారో తెలియదు కానీ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి ఆహారం కోసం చేమలు వెళ్తున్నాయి. అదేం చేసిందంటే, ఇలా ఒక దగ్గరకు వచ్చిన తర్వాత మధ్యలో చిన్న గొయ్యి ఉంది, అది దాటి వెళ్ళడానికి లేదు. ఆ గొయ్య దాటి వెళ్తేనే ఆహారం తెచ్చుకోగలుగుతాయి. ఈ చేమలు తెలివితేటలు ఏం చేసాయంటే, ఒక చేమ నిలబడింది, దానిపైకి వచ్చి ఇంకో చేమ నిలబడింది, దానిపైకి వచ్చి ఇంకో చేమ, దానిపైకి వచ్చి ఇంకో చేమ, అలా ఇలా కట్టి వాటిపైన చేమలు వెళ్ళి ఆహారం తెచ్చాయి. మధ్యలో ఉన్న గొయ్య, మనం కర్ర వేస్తాం కదా, చెక్క వేస్తాం కదా దాటాలంటే, ఇప్పుడు స్లాబ్లు ఉంటాయి కదా కాలువ పైన, అలాగా దాటడం కోసం ఒక చేమ పట్టుకుని ఇంకో చేమ పట్టుకున్న తర్వాత మిగతా చేమలు వాటిపైనుంచి వెళ్ళి ఆహారం మొత్తం తీసుకెళ్ళడం ప్రారంభించాయి. ఏ ఒక్క చేమైనా నేను ఎందుకు నిలబడాలి అని అడగలేదే. నాకు నొప్పి వస్తుంది, నా మీద నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు అని అనలేదే. నేనే బ్రిడ్జ్ కట్టాలా, ఆడు కట్టలేడా, ఆ ఊరు కట్టలేడా, ఈ ఊరు కట్టలేడా అని అనలేదే. ఏంటి ఐక్యత? వాటికున్న కుటుంబం పట్ల ఒక ఐక్యత ఉంది. ఇదిగో మన తరము, మన పిల్లలు ఒక ఐక్యత. ఎంత ఐక్యత గురించి మాట్లాడినా సంఘంలో ఐక్యత కనపడ చూడండి. ఎంత ఐక్యత గురించి చెప్పినా సంఘంలో ఐక్యత కనపడ చూడండి. ఈ ఐక్యత మీద ఒక్క దెబ్బ కొడితే మిగతా పనంతా పడిపోద్ది. ఏ ఐక్యత మీద అయితే వాడు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడో ఆ దెబ్బ కొట్టాడో మిగతా పనంతా పడిపోద్ది. చేమల్లో ఆ ఐక్యత కోల్పోరు. చేమల్లో ఆ ఐక్యత ఉంది. నేనెందుకు తేవాలి, నేనెందుకు చేయాలి, నాకేం పని, ఆడని పంపించవచ్చు కదా. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఏదైనా వస్తువు తెమ్మని అంటే అస్తమా నాకే చెప్తావే, ఆడ చెప్పచ్చు కదా, దాన్ని చెప్పచ్చు కదా, అన్నయ్య చెప్పచ్చు కదా, చెల్లికి చెప్పచ్చు కదా అంటారు. ఎవరి కోసం తెస్తున్నారు? ఇంటి కోసం, బయట కోసమా? కానీ ఏంటి నొప్పి? ఇక్కడ ఐక్యత కోల్పోతారు మనుషులు. ఆ చేమలకి చాలా మంచి ఐక్యత. కారణం ఏంటంటే వాటి గురించి ఒక ప్రణాళిక, వాటి కుటుంబం గురించి ఒక ప్రణాళిక, వాటి గురించి ఒక ప్రణాళిక, వాటి పిల్లల కోసం ప్రయాస. ఒక్క చేమ ఐక్యత కోల్పోతే అంత పని పడిపోతుంది. ఏ చేమ కూడా ఐక్యత కోల్పోకుండా ఉంటుంది. అంత ఐక్యత వాటిలో ఉంటాయి. ఈ 10 లక్షణాలు చేమలో ఉన్నాయి. చేమ తల, చేమ బుర్ర, మెదడు ఎంత చిన్నది, మనిషి ఎంత పెద్దవాడు, మనిషి మెదడు ఎంత పెద్దది. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడంటే ఆలోచన. అన్ని గుణాలు చేమలో ఉన్నాయి. ఒకసారి యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు 12
10. జీవరాశుల ప్రాణమును స్లోగా చదవండి. జీవరాశుల ప్రాణాలు మనుష్యులందరి ఆత్మలను మనుషులు అందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. ఆయన వశం ఉన్నాయి. చాలు. ఎవరి వశం? ఫస్ట్ ఏమన్నాడు? జీవరాశుల ప్రాణం అన్నాడు. మనుషులందరూ వాటికి ప్రాణం, మనకి ఆత్మ అంటున్నాడు ఏంటి? జీవరాశులు ప్రాణాలు. ఇప్పుడు నా ప్రాణం ఇది, నాకు ప్రాణం ఉంది. మనిషిగా నాకు ప్రాణం ఎందుకు అంటలేదు? పశువులకి, పక్షులకి, వాటికి ఏటి కూడా ఆత్మ ఉండదు. అవి పుడతాయి, చచ్చిపోతాయి. పరలోకంకి వెళ్ళడం, దేవుని దగ్గరికి వెళ్ళడం ఇవేమీ ఉండవు. పుట్టడం, చావడం, పుట్టడం, చావడం. కానీ మనిషికి ఆత్మ ఇచ్చాడు. పశువులకి ఇవ్వలేదు, ఆత్మ ఇవ్వలేదు. మనిషికి ఆత్మ ఇచ్చాడు. వాటికి ప్రాణం ఇచ్చాడు. మనుషులకి జీవాత్మ ఇచ్చాడు. ఇప్పుడు మనుషులమైన మనము ఆత్మ ఉంది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి ఉంది, వాటికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ప్రాణం గొప్పదా, ఆత్మ గొప్పదా? దేవుడి దగ్గరికి ఏవి వెళ్తున్నాయి? ఆత్మలు వెళ్తాయి, ప్రాణాలు వెళ్ళవు. ఈ ఆత్మలి ప్రాణాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. ఆ ప్రాణం ఉన్న జీవి ఎప్పుడు చస్తుందో, ఎప్పుడు బతుకుతుందో తెలియని జీవి, ఏం బ్రతుకుంటుందో, ఎలా ఉంటుందో తెలియని జీవి వాటి దగ్గరికి వెళ్ళి మనుషులుగా ఉన్న మనల్ని నేర్చుకోమంటున్నాడంటే వాటి జీవితం ఒక ప్రణాళిక ఉంది, వాటి పిల్లల తరాలకు ఒక ప్రణాళిక ఉంది, తరాలు బ్రతుకుండాలన్న ఆశ, ఆలోచన ఉంది, తరాలంతా వర్ధిల్లాలి అనే ఆలోచన ఉంది. ప్రయాసపడ్డంలో మానట్లేదు, ఓపికలో మానట్లేదు, దెబ్బ తగిలిన మానట్లేదు, ఏది ఉన్నా మానట్లేదు. కేవలం దాని ప్రణాళిక ఏంటంటే దాని తరం, రాబోతున్న తరం. ఇందాక చెప్పాం కదా, మనుషుల కంట ఎక్కువ బరువు ఏమున్నాయి? చీమల బరువు ఎక్కువ ఉన్నాయి, సంఖ్య ఎక్కువ ఉంది. ఆ చీమలు తర్వాత తరం కోసం ఆలోచించే కాబట్టి ఎక్కువ ఉన్నాయి. రాబోతున్న తరం కోసం ప్రణాళిక వేస్తుంది కాబట్టి ఎక్కువ ఉన్నాయి. మనుషులు అది వేయలేకపోతున్నారు కాబట్టి తక్కువ ఉన్నాయి. జ్ఞానం ఉన్న మనము మన గురించి ప్రణాళిక వేయలేకపోతున్నాము, పిల్లల గురించి కూడా ప్రణాళిక వేయలేకపోతున్నాము. జ్ఞానం లేని అవి, ఆత్మ లేని చీమలు వాటి తరం కోసం, పిల్లల కోసం ఎంత ప్రయాసపడుతుందో ఒకసారి ఆలోచండి, ఎంత కష్టపడుతుందో అంత ఒకసారి ఆలోచండి. ఆ కష్టం ఉందా? ఒక తరం కోసం అంత కష్టం ఉందా? రాబోతున్న తరం కోసం అంత ప్రయాసం ఉందా? రాబోతున్న పిల్లలు ఇలా ఉండాలి దేవుడిలో నాకు అంత ఆ తీవ్రత ఉందా? అందుకన్నాడు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. కళ్ళు మూసుకుందాం.